హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి తిరుపతికి సంబంధించినటువంటి ఏదో ఒక చర్చ ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు శ్రీవారి దర్శనానికి ఈ నెల 19వ తారీఖున వెళ్ళడం జరిగింది. 20వ తారీఖున దర్శనం చేసుకొని 21వ తారీఖున మళ్ళీ తిరిగి ఖమ్మానికి చేరుకున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి ఆ లడ్డును మరి పూజ చేసి అందరికీ పంచుతారు, బంధువులకు వాళ్ళకి పంచుతారు కదా. ఆ రకంగా ఆ లడ్డును ఓపెన్ చేసినప్పుడు అందులో పొగాకును నమిలి ఆ లడ్డులో పెట్టారని చెప్పి భక్తులు అయితే చెప్తా ఉన్నారు. ఆ లడ్డు ఓపెన్ చేసిన తర్వాత కనిపించిందని. అపవిత్రం చేస్తున్నారు శ్రీవారి ప్రసాదాన్ని, మేము ఇప్పటికి అనేక సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదని చెప్పి ఆ భక్తులు చెప్తా ఉన్నారు. సో మనం ఉట్టి మాటలు చెప్తే సరిపోదు కదా, ఆ భక్తులు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. అదేవిధంగా ఆ లడ్డులో వచ్చినటువంటి ఆ పొగాకు సంబంధించి కూడా మీకు స్క్రీన్ పైన పెడతా చూడండి. ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుల నలుగురిలో ఒక అబ్బాయి. నా పేరు పవన్ కుమార్, మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం తిరుపతి వెళ్ళినటువంటి మహిళ. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకి పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకి చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము నలుగురం వెళ్తామండి, అంతే అండి. 8 సార్లు అయిందంటే ఇప్పటికి దర్శనం, ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు, మొదటిసారి ఇలా జరగడం అని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. సో మరి ఆ రకంగా వచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని అయితే తినరు కదా, వాళ్ళు పాడేయాల్సి వస్తుంది కదా. మరి శ్రీవారి ప్రసాదాన్ని పాడేయాలంటే ఆ భక్తులు ఎంత విలువెల్లాడిపోతారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు కోరుతున్నప్పటికీ, సో మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ మీడియా కానీ మరి ఏ రకంగా సమాధానం చెప్తుందని చూడాలి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రకంగా లడ్డులో పొగాకు నమిలి పెట్టారు కాబట్టి దీనికి 1 రోజో 2 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే సరిపోతుందని చెప్పి అనుకోవచ్చు. తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది అదే కదా, తప్పు చేయడం, దీక్షలు చేయడం, బూతులు తిట్టడం, దీక్షలు చేయడం, చెంపదెబ్బ కొట్టడం, దీక్షలు చేయడం, నేరాలు ఘోరాలు చేయడం, దీక్ష చేయడం. ఇది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి భక్తులు చెప్పినటువంటి మాటలు, వాళ్ళ అడ్రస్తో సహా చెప్పారు. ఇది ఫేక్ న్యూస్ అయితే ఏం కాదు. ఇది చాలామంది ఫేక్ న్యూస్ అంటారు ఉద్దేశంతోనే వాళ్ళ మాటలు మీకు వినిపించడం జరిగింది. అదేవిధంగా ఆ లడ్డుకి సంబంధించి స్క్రీన్ పైన కూడా పెట్టడం జరిగింది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.